నిజంగా చుట్టుపక్కల కూడా పక్షులు మాట్లాడుతున్నట్టే ఉంది. వాటికి మీకు పోటీ అనమాట ఈరోజు. ఆ పక్షుల కిలకిలల, ఈ కోయిలమ్మ కూతల అంత బాగా పాటలు పాడాలి మరి మీరు. అమ్మా ముందు నీ పేరమ్మా? ప్రమీల. ప్రమీల. ఎక్కడ మనది? గోదావరి కనీలు ఉంటాం గానీ పుట్టినూరు ఉస్నాబాద్ దగ్గర బడియపల్లె. అక్కడనే ఉండి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతావు. మరొక పాట పాడతావా? పాడము. ఇంజన మీద చెయ్యేసి కన్నెల మీద కన్నేసి ఇంజన సాలించవురో ఇంజన మీది గుంజన్న ఇంజన సాలించవురో ఇంజన మీది గుంజన్న ఉడుకుడుకు దుబ్బల్లా ఉత్తారని గట్టల్లా ఉరికినా దొరకవురో ఇంజన మీది గుంజన్న ఉరికినా దొరకవురో ఇంజన మీది గుంజన్న నువ్వురుక నేనురుక వంక తాటి దాకురుక వంక తాటి కల్లే పిల్ల ఓ పిల్లో కమలమ్మ ఒక్క కడుగు రాగమ్మో ఓ పిల్లో కమలమ్మ. బా నిజంగా అమ్మా ఎంత బాగా పాడుతుంది. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ వాడేది చిన్నప్పుడు. అమ్మ వాడేది. అక్క నమస్తే అక్క. నిజంగా నీ పేరు అక్క? నా పేరు స్వరూప. స్వరూప. ఎక్కడ మీది? మా అమ్మ వాళ్ళు ఉస్నాబాద్ దగ్గర బొడగపల్లె, మా అత్తమ్మ వాళ్ళేమో కూటిగల్. నిజంగా ఇందాక వచ్చిన కాంతి చూసిన నిజంగా జంట పక్షులు అంటారు కదా, మీరు పాడినా కూడా జంట పక్షులు కిలకిలలు అన్నట్టే ఉంది. నీది కూడా ఒకసారి నువ్వు ఒక పాట పాడు. ఒడ్డు మీద నూలీల పడితే ఒడ్డు మీద నూలీల పడితే గడ్డి కోసిన గమ్మతే మామో ఒడ్డు మీద నూలీల పడితే గడ్డి కోసి మోపెత్తుకుంటే గడ్డి కోసి మోపెత్తుకుంటే గాడొచ్చిన గమ్మతే మామో గడ్డి కోసి మోపెత్తుకుంటే నువ్వు నేను గూడిపోతే నువ్వు నేను గూడిపోతే ఆలు మొగాలందురే మామో నువ్వు నేను గూడిపోతే వాడు నేను గూడిపోతే వాడు నేను గూడిపోతే వాణ్ణి పొట్టోడందురే మామో వాడు నేను గూడిపోతే. పుట్టునంత నిజంగా పల్లె పాటలు ఎట్లుంటాయి అంటమ్మా, స్వచ్ఛంగా మన పనులు చేసేటప్పుడు కూడా పల్లె పాట పుట్టుకొస్తుంది అంతే కదా. నిజంగా మీరు ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాటలన్నీ? మా అమ్మాయి మా తల్లి వాడేది. మా అమ్మ వాడేది. మాది పల్లెటూరు కదా, చేన్లల్లా అటు ఇటు పోయినప్పుడు అమ్మ వాడేది. అంతే. మేము అమ్మతోటి పోలే గాని మా అమ్మ వాడేది. మాది చిన్న పల్లెటూరు, చుట్టుపక్కల పొలాలు. మా అమ్మ వాడతా అంటే మా అమ్మ వెనక పనికి వచ్చిన వాళ్ళందరూ పాడేటోళ్ళు. మాకు వ్యవసాయాలు ఉన్నాయి, వేరేటోళ్ళకి కూడా పోవడం గానీ అన్ని పొలం పనులన్నీ చేసుకుంటూ ఊర్లలో నాట్లు వేసేటప్పుడు పాటలు పాడతారు. మామూలు పత్తి పోయినప్పుడు అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా? ఒక పాట. నక్కలొర్రెగడ్డకు రయ్యో గంగయ్యో గంపన్న దించిపోవురయ్యో గంగయ్యో నీ గంప మీద మన్నునే అమ్మి సిన్నమ్మి నాకు లోక నిందలచ్చనే అమ్మి సిన్నమ్మి ఇదరాముగూడు దామురో రయ్యో గంగయ్యో బొంబాయి ఓ దామురో రయ్యో గంగయ్యో. నిజంగా బాగా పాడిరమ్మా. నిజంగా ఏదో అంటారు కదా, ఇద్దరు కలిసి పాడినా కూడా ఒక గొంతే. నిజంగా ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారంట మీరు ఊర్లలో ఉన్నప్పుడు. ఈ రోజుకి ఎప్పుడో నుంచో మీకు పాటలు వచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తుంటారు యూట్యూబ్లలో పాటలు రావడం కానీ, ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చూస్తున్నప్పుడు కానీ, అయ్యో ఈ పాట మనకు వచ్చిందేనాయే, అరే ఈ పాట మనం పాడిందేనాయే, చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుకున్న పాటలు ఈరోజు బయట వాళ్ళు ఎవరో పాడుతున్నారు అని ఎప్పుడైనా బాధ అనిపించిందమ్మా మీకు? అనిపించింది. మరి ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు మీరు? ఇక అప్పటి నుండి మాకు తెలియదు కదా. అయితే ఒకప్పుడు ఈ మంగ్లీ ఉన్నది కదా, ఆమె సెల్లులా టీవీలో చెప్పింది జానపదాలు వాడేటోళ్ళు ఉంటే ఎవరన్నా 2 పాటలు వాడి పెట్టి రాండి, మీకు అవకాశం లేక చూస్తాను రా అని అంటే నా బిడ్డతో నెంబర్ తీపిచ్చి అక్క మనం అక్క కనక ఉన్నది కదా, కనక మా అక్కనే కదా, మరి ఇక్కడ మంగ్లీ చెప్పింది పాడడానికి పోదామా అన్న. ఇక ఆవిడలేదు వీళ్ళిద్దరు ఏమే పోవుడే పాడదాం అని 2 పాటలు 2 నిమిషాలు ఒక్కొక్క పాట వాడి పెట్టమన్నారు. పెట్టమంటే ఈమె వాడింది, నేను వాడిన, అక్క వాడింది. అప్పుడు నువ్వేం పాట పాడినావు మరి? అక్కతో ఇద్దరం కోరస్ వాడినాం. అదే గూట్లేమ కూసున్నది గురుజవన్నె పాయిరాము సకని కళ్ళవార చూడవో బాలయ్య తెల్ల తెల్ల కాశాల మీద తెల్లదయ్య మొలతాడు దొడ్డు కాశాల మీద దొడ్డదయ్య మొలతాడు దొడ్డగల్లి రాంగవంగనో బాలయ్య దొరవారి కొడుక వండురో బాలయ్య పిలన గొయ్య పట్టుకొని పిలబాటాలెల్లి రంగ పిలన గొయ్య పిలుపులకయ్యో బాలయ్య పికల జలో జల్ జల్లు మానెనో బాలయ్య
ఆ పాటకి అక్కతోని కోరస్ వాడినాం మేము. అది అమ్మ వాడేది ఓలి పాట. అది ఓలి పాట మంచిగా అప్పుడు వాడింది ఫస్ట్ గా మాకంటే వచ్చింది కదా మా అక్క, ఆమె వాడింది అన్ని పాడింది. ఆ రోజు అప్పుడు అంత మంది మీరు ముగ్గురు పాడినా కూడా కనకవ్వ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయింది ముగ్గురు ఇట్లా మా అక్క ఒకటి సెలెక్ట్ అయింది. అక్క నీకన్నా వచ్చింది కదనే, సరే సంతోషం. మరి మొత్తానికి అయితే కనకవ్వ ఒక స్టార్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కష్టాలలో ఉన్నావు అక్క, బాగా కష్టాలలో చూస్తాను చిన్నప్పటి నుండి. కానీ దేవుడు ఇప్పుడు నీకు ఒక దారి చూపెట్టిండు కావచ్చు, మైక్ టీవీ ద్వారా. కానీ ఒక్కదాని వల్ల బాగుపడ్డావా అని బాగా బాధ అనిపించింది. ఏడ్చింది, ఫోన్ చేసి ఏడ్చింది. అవునా? ఏడ్చింది అంటేనే మాకు చాలా. చెల్లె మీరు నన్ను కోరుకున్నారే, నేను గెలిచింది చెల్లె. మేము ఏదైనా చేసుకుంటాం. అప్పుడు చెల్లె అక్కతోనే ఉన్నది, నేను ఇంటికాడ ఉన్నా. నువ్వైతే ముందుకు పోవాలక్క, నీ పరిస్థితి ఘోరంగా ఉన్నది కదా. దాని పరిస్థితి బాధ అంటే చూసే బాధపడేటోళ్ళం. మా అక్క పరిస్థితి 5 గుట్ల ఉండేది. మా అక్క ఏంది మా దగ్గర వచ్చి ఉంటుంది, ఇల్లుండి భర్త ఉండి పిల్లలు అనాథ లెక్క. ఇంత ఘోరంగా బాధపడతాను అక్క, నీకు దేవుడు అవకాశం చూపెట్టిండని ఫోన్ చేసి నాతో ఏడ్చింది. చెల్లె నాకు దేవుడు అవకాశం ఇప్పుడు ఇచ్చిండు కావచ్చు. ఆ దేవుడు అవకాశం ఎప్పుడు ఇచ్చిండో కానీ మీరందరు సపోర్ట్ చేసిరు చూడండి. ఆ అమ్మకి దేవుడు ఇచ్చిన వరమే మీరు. మంచిదైన అక్క అని బాగా ఏడ్చింది అప్పుడు. ఆ రోజు నేను ఏడవా, ఫోన్ లో ఆమె ఏడవా. నాకు ఇక్కడ అవకాశం వచ్చింది చెల్లె, నేను గెలిచిన చెల్లె, దేవుడు నాకు ఒక దారి చూపెట్టిండు అనుకుంటా ఎడవట్టింది. అమ్మా ఇంత బాగా అవ్వ గురించి ఇంత బాగా చెప్తున్నారు. మేము కూడా ఫోక్ స్టూడియో జర్నీలో చేస్తున్న కాడి నుంచి అమ్మని చూసినాం, అమ్మ పాడే పాటలు విన్నాం, అమ్మ మనసు ఏందో మాకు తెలుసు. అమ్మ ప్రతి ఒక్క పాట అద్భుతం, సూపర్ హిట్ అయింది అనమాట. ఇప్పుడు ఆడనేమల్లి పాట గాని, ఆడనేమల్లి పాట మీకు కూడా వస్తుందా? ఇద్దరు కలిసి పాడతారా? ఒకసారి పాడండి. నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడనేమలి ఆటలకు గంగదారి. నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడనేమలి ఆటలకు గంగదారి. ఆడనేమలి ఆటలకు గంగదారి మోగనేమలి మోసపాయ గంగదారి. ఆడనేమలి ఆటలకు గంగదారి మోగనేమలి మోసపాయ గంగదారి. ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొడుదాము గంగదారి. ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొరుగుదాము గంగదారి. ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండే గంగదారి. ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండే గంగదారి. వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి. వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి. ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి. ఇద్దరికి తలంబ్రాలు గంగదారి. ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి. ఇద్దరికి తలంబ్రాలు గంగదారి. ఇద్దరికి తలంబ్రాలు గంగదారి. నువ్వు నేను కూడినప్పుడు గంగదారి. నువ్వు నేను కూడినప్పుడు గంగదారి. వద్దిమాను కుంట నిండా గంగదారి. అమ్మ నిజంగా ఆ అమ్మ పాట పాడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందో, మీరు పాడినప్పుడు అంత అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ఆ పాటతోని అమ్మ మంచి స్టార్ అయిపోయింది. ఎక్కడ చూసినా నర్సపెల్లి పాట, ఆడనేమలి ఆట, కనకవ్వ పాట మొత్తం మోగిపోయింది కదా. నిజంగా అక్క అనగానే ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు మీరిద్దరు? ఎందుకంటే మా భర్తలు ఎప్పుడైందో తెలియదు, చాలా కష్టపడ్డారు. కష్టం అంటే మా 5 అక్క చెల్లెళ్ళ ఆమెతోనే మాకు తోడబుట్టిన అక్క కదా. ఆమె కష్టపడతాంటే, ఆమె పనులు అమ్ముతా అంటే, ఆమె కష్టపడతా అంటే బాగా బాధ అనిపించేది. మా ముందు మా అక్క పనులు ఎత్తుకొని అమ్ముతా అంటే ఇంత మా అక్క కూడా మాకేమనిపిస్తాను తెలుసా, దేవుడు ఉన్నాడు. ఒక్క మాట కూడా తిట్టపోయి నేను అనేది తిరిగి మా భావం తిట్టపోయేది. ఎంత తిడతా అంటే నీకు రేషం లేదా అనే నాసుడు అని అయితే అసలు బతకకపోదు. నువ్వు ఎందుకుంటానంటే లోకం పిల్లల కోసం భరించుకోవాలి. భర్త అనేది ఏం చేస్తాం, కొందరు ఉంటారు చెల్లె, మనం భరించుకోవాలి. ఇచ్చిన వాళ్ళ ఇంటికన్నే మనం ఉండాలి. కొట్టినా తిట్టినా భర్తనే అయితవా అనేది. కానీ అబ్బా నీకు ఎంత ఓపికనే అక్క, అంత ఘోరంగా ఓపిక. మేము అసలు ఉండకపోదు అక్క, నేనైతే ఊకే అనేది. అయితే చెల్లె నా పిల్లలు ఆగమవుతారు, నేను వదిలిపెట్టి పోయినో నా పిల్లలు ఆగమవుతారు. తల్లి ఓ దిక్కు తండ్రి ఓ దిక్కు, పిల్లలకు మొదలు పిల్లలకు బాధ అని అనేది చాలా అంటే చాలా కష్టపడ్డది. మా 5 అక్క చెల్లెలు మా అందరు అక్కల కంటే ఆమె అంటే ఇక బాగా మా అన్నయ్యలకు కానీ మా అక్క చెల్లెళ్ళ కానీ ఆమె చాలా అంటే మా దగ్గర ఉన్నది చాలా రోజులు చాలా కష్టపడ్డాం.